హైదరాబాద్ లో దంచి కొట్టిన వానతో రోడ్లన్నీ జలమయమైపోయాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీనికి సంబంధించి మరింత సమాచారం టీవీ9 సీనియర్ కరెస్పాండెంట్ లక్ష్మీకాంత్ అందిస్తారు. హైదరాబాద్ మహానగరంలో కురిసిన భారీ వర్షాలకు చాలా ప్రాంతాల్లో వరద నీరు ముంచెత్తింది. చాలా కాలనీలు జలమయంలో చిక్కుకున్నాయి. ట్రాఫిక్ కిలోమీటర్ల కొద్దీ జామ్ అయిపోయి జనం నరకాయతను అనుభవించిన పరిస్థితి వచ్చింది. ప్రస్తుతం నేను కృష్ణానగర్లోని మెయిన్ జంక్షన్లో ఉన్నాను. ఇక్కడ సిచ్యువేషన్ చూడొచ్చు. మోకాటి లోతుకు పైగా నీళ్లు మొత్తం కూడా ఇక్కడ ప్రధాన జంక్షన్లో వాటర్ మొత్తం కూడా స్టాగ్నెట్ అయిన సిచ్యువేషన్ ఉంది. దీంతో చాలామంది తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఎక్కడికక్కడ కార్లలోకి నీళ్లు పోవడంతో కార్లు కూడా పనిచేయక మొత్తం కూడా ఎక్కడికక్కడ చిక్కుకున్న పరిస్థితి. మరోవైపు జల దిగ్బంధనంలో చిక్కుకున్న వాహనాలను మొత్తం కూడా స్థానికులు వాటిని తోచి పక్కకు తరలించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మొత్తం సిచ్యువేషన్ ఇలా ఉంటే దీంతోపాటు బేగంపేట ఫ్లైఓవర్ కింద మొత్తం వాటర్ స్టాగ్నెట్ అయింది. అక్కడ ట్రాఫిక్ కిలోమీటర్ల కొద్దీ స్తంభించిపోయింది. కృష్ణానగర్ కాలనీలో మొత్తం కూడా ఇక్కడ ప్రధాన రహదారి మొత్తం జామ్ అయిపోయింది. వరద ముప్పుతో మొత్తం కూడా రోడ్డంతా మునిగిపోయింది. ఈ కాలనీలో ప్రతిసారి ఈ కాలనీకి సంబంధించిన మనం మెయిన్ రోడ్లో ఉన్నాం. మెయిన్ రోడ్లో మోకాటి లోతు వరకు మొత్తం కూడా నీళ్లు వచ్చి చేరడంతో ఇక్కడ స్థానికులు మొత్తం కూడా ఇక్కడ వాటర్లో చిక్కుపోయింది. డివైడర్ పైకి ఎక్కిన తర్వాత స్థానికులు కాపాడి మొత్తం కూడా ఈ కార్ని అయితే బయటికి తీయగలిగినారు. హైదరాబాద్ మహానగరంలో భారీ వర్షం వచ్చిన ప్రతిసారి కూడా ఇక్కడ ఈ విధంగా కృష్ణానగర్ కాలనీ మెయిన్ రోడ్డు మొత్తం కూడా జల దిగ్బంధనంలో చిక్కుకుపోవడం, వేల సంఖ్యలో మొత్తం వాహనాలన్నీ ఎక్కడికెక్కడ ట్రాఫిక్ జామ్లో చిక్కుకుపోవడం పరిపాటిగా మారింది. ఇక్కడ ఉన్నటువంటి వరద నాళాలు కావచ్చు, డ్రైనేజీ వ్యవస్థ కావచ్చు, మొత్తం కూడా ఎక్కడికెక్కడ వెళ్ళలేని పరిస్థితి, స్టాగ్నేట్ అవుతున్న సిచ్యువేషన్. ఒక్క గవర్నమెంట్ పర్సన్ కూడా లేనేలేడు. ఒక్క మున్సిపాలిటీ ఒక్కనే వచ్చిండు. అతని వల్ల ఏమవుతలేదు పాపము. అతనికి మొత్తం ప్రజలందరూ కూడా హెల్ప్ చేస్తున్నారు. అప్పటి నుంచి ఒక్క రెస్పాన్స్ టీం కూడా ఇక్కడికి ఎవరైతే అసలు రానేలేరు. ప్రతిసారి వర్షం పడినప్పుడల్లా ఇదే సమస్య. ఇక్కడ ఈ సమస్య అసలు సృష్టించి అర్థమే అవుతలేదు. డ్రైనేజ్ సరిగా లేదు. ఇక్కడ వాటర్ అసలు పోతా లేదు. అసలు జిహెచ్ఎం చేతను ఒక్కతను పాపం అతనికి హెల్ప్ ఎవరు చేయట్లేదు. మేమే యూత్ అందరం కలిసి ముందుకు వచ్చి మేమే చేస్తున్నాం. ఇక్కడ అసలు ఎవరు పట్టించుకుంటారో చూడండి. ఇక్కడ ఎంత ఇబ్బందికరంగా ఉందో. గవర్నమెంట్ కనీసం యాక్షన్ తీసుకోవాలి. ఎవరు లేరు ఇక్కడ అసలు. ముందు మేము కానీ లేకపోతే మొత్తం ఇక్కడ అన్ని పనులు అయిపోయి చూడండి. మొత్తం ఎంత ట్రాఫిక్ జామ్ అయింది. గంట నుంచి వెహికల్స్ ముందుకు అనేది వెళ్ళడం లేదు. వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి ఇక్కడ హెల్ప్ చేస్తున్నారు కాబట్టి ఇది ఈ మాత్రం పోతా ఉన్నాయి. ఓకే, టోటల్ మొత్తం మీద ఒక్కసారిగా సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఎంత ఘోరంగా తయారైందంటే పరిస్థితి. భారీ వర్షానికి మొత్తం కూడా కృష్ణానగర్ మెయిన్ ప్రధాన రహదారిది. కృష్ణానగర్ మొత్తం ప్రధాన రహదారి మొత్తం కూడా జలమయంలో చిక్కుపోయింది. దాదాపు మోకాటి లోతు వరకు నీళ్ళు మొత్తం కూడా ఇక్కడ స్టాగ్నేట్ అయిన సిచ్యువేషన్. అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా మొత్తం ఈ వరద నీరు మొత్తం కూడా కృష్ణానగర్లో జామ్ కావడంతో ట్రాఫిక్ మొత్తం కూడా మళ్లించాల్సిన పరిస్థితి వచ్చింది. మిగతా ప్రాంతాల్లో ట్రాఫిక్ వేల సంఖ్యలో వాహనాలు ఒక్కసారిగా ట్రాఫిక్ జామ్లో చిక్కుకొని నగరవాసులు నరకాయతను అనుభవిస్తున్నారు. సో ఈ సిచ్యువేషన్ మొత్తం ఇలా ఉంటే మరోవైపు ఈ మొత్తం హైదరాబాద్ మహానగరంలో 141 వాటర్ స్టాగ్నెట్ పాయింట్లు అని చెప్తున్నారు. అవి కాకుండా అదనంగా ఇలాంటి ప్రాంతాలు చాలా ఉన్నాయి. అయితే ఇక్కడ ఇమ్మీడియట్గా వాటర్ క్లియరెన్స్ చేయాల్సినటువంటి మాన్సూన్ ఎమర్జెన్సీ టీములు సక్రమంగా పనిచేయకపోవడమో, లేకపోతే గతంలో ఇక్కడ ఉన్నటువంటి నాలాలు మొత్తం కూడా క్లీన్ చేయకపోవడం, మొత్తం చెత్తాచెదరం ఇరుక్కుపోవడంతో ఈ వరద జలాలు మొత్తం కూడా అంటే నాలాల్లో వెళ్ళే పరిస్థితి లేకపోవడంతో మొత్తం భారీ వరద మొత్తం కూడా ఈ కృష్ణానగర్ మొత్తం మెయిన్ జంక్షన్లో జామ్ కావడంతో ట్రాఫిక్ పెద్ద ఎత్తున జామ్ అయింది. నగరవాసులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కెమెరా పర్సన్ శ్రీకాంత్, లక్ష్మీకాంత్, టీవీ9 హైదరాబాద్.